పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇప్పటి వరకు ఆచితూచి అడుగులు వేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జెట్ స్పీడ్ తో దూసుకెళ్తుంది. దాయాది దేశాన్ని అన్ని రకాలుగా దిగ్బంధనం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేసిన భారత్ ఇప్పుడు ఆ దేశంపై నేరుగా దాడి చేసేందుకు రెడీ అయింది. పాకిస్తాన్ తో ఉద్రిక్తతల వేళ తన నివాసంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోడీ కీలక భేటీ నిర్వహించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత క్షణం తీరిక లేకుండా వరుసగా భేటీలు నిర్వహిస్తూ దీనిపై ఎలా ముందుకు వెళ్ళాలి అనేది సమాలోచనలు జరుపుతున్నారు. ఇప్పటికే దౌత్యపరంగా, ఆర్థిక పరంగా పాకిస్తాన్ను దెబ్బకొట్టిన భారత్ మరిన్ని ఆంక్షలు, నిషేధాలతో ఉక్కిరిబిక్కిరి చేసేందుకు సిద్ధమవుతుంది. కేవలం యుద్ధం, సర్జికల్ స్ట్రైక్స్ మాత్రమే కాకుండా మోదీ సర్కార్ మరింత పెద్ద ప్లాన్ చేస్తుందనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా నిర్వహించిన కీలక సెక్యూరిటీ భేటీలో ప్రధాని మోడీ కీలక ఉత్తర్వులు వెల్లడించారు. ఉగ్రవాదంపై చేస్తున్న పోరులో భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని అణిచివేయటమే తమ సంకల్పమని తేల్చి చెప్పారు. భారత సాయుధ దళాల సామర్థ్యంపై తమకు పూర్తి స్థాయిలో విశ్వాసం ఉందని వెల్లడించారు. ఇక ఎప్పుడు ఎలా స్పందించాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ సైన్యానికి ఉంటుందని ప్రధాని మోడీ ప్రకటించారు. తేదీ, సమయం, లక్ష్యం నిర్ణయించుకునే అధికారాన్ని ప్రధాని మోడీ సైన్యానికే వదిలేశారు. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందోననే ఉత్కంఠ మరింత పెరిగిపోయింది. ఇండియన్ ఆర్మీపై తనతో పాటు 140 కోట్ల భారతీయులకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉందని ప్రధాని మోడీ తెలిపారు. పహల్గామ్లో కాల్పులకు తెగబడి 26 మంది అమాయక పర్యాటకులను పొట్టనబెట్టుకున్న వారిని ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. వారిని అత్యంత కఠినంగా శిక్షించడమే కాకుండా వారికి అండగా ఉన్న వారికి కూడా ధీటైన జవాబిస్తామని పరోక్షంగా పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చారు. ఇందుకు తేదీ, సమయం భారత సైన్యమే డిసైడ్ చేస్తుందని వెల్లడించారు మోడీ. ఉగ్రవాదులకు ఎలాంటి శిక్ష విధించాలో సైన్యమే నిర్ణయిస్తుందని తెలిపారు. ఇంకోసారి భారత్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా వారిపై ఇండియన్ ఆర్మీ స్ట్రాంగ్ రివెంజ్ తీర్చుకుంటుందనే నమ్మకం తనకు ఉందని ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.